సభ్యులు నేను అడిగొచ్చి మళ్ళీ సమాధానం చెప్తాను. నేను శాసనమండలి వరకు నేను అథారిటీ అని చెప్పాను. శాసనసభ అథారిటీని అడిగి వచ్చి చెప్తాను. తప్పే ఉంది. నాకు తెలియని విషయాన్ని నేను తెలుసుకొని చెప్తాను. తప్పు కాదు కదా. తెలుసుకొని చెప్తాను. డెఫినెట్గా చెప్తాను. మాట్లాడతాను. నేను ఇస్తాను, మాట్లాడతాను. రేబాబు గారు దానికి అథారిటీ. రేబాబు గారు మాట్లాడతారు. అపాయింట్మెంట్ కాదు, పార్టీ నామినేట్ చేసింది. ఇది అపాయింట్మెంట్, ఉద్యోగులు ఇది పార్టీ నామినేట్ చేసింది. ఇక్కడ బాధ్యతలు పర్యవేక్షించమని చెప్పి ఆయన చెప్పింది. ఆయన ఇంతకుముందు ఇక్కడ విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి కూడా చేశారు కాబట్టి ఆయన్ని పెట్టింది. ఏంటండి విజయసాయి రెడ్డి గారు ఎందుకు వేపుకొచ్చారు మీకు? ఇప్పుడు నా తిరిగి కొడుతున్నాను. అతని ప్లేస్ మధ్యలో ఇంకోళ్ళు వచ్చారు కదా. కాదండి, అంతకుముందు ఆయన తర్వాత ఇంకోరు వచ్చారు కదా. ఈయన వచ్చారు కదా. ఈయన తర్వాత ఈయన వచ్చారు. అంతే కదా. మరి ఆ పాత్ర అంటే ఏది? పార్టీ పాత్ర. ఏది క్యాబిలిటీకి ఏమైనా డెఫినేషన్ ఉందండి? క్యాబిలిటీకి ఏమైనా డెఫినేషన్ ఉందా? పార్టీలో అందరు నాయకులు అందరికీ క్యాబిలిటీ ఉన్నాయి. అందరికీ క్యాబిలిటీస్ ఉన్నాయి. క్యాబిలిటీ లేని వాళ్ళు ఎందుకు పార్టీ ఎంపిక చేస్తారు? వాళ్ళు ఏదో ప్రత్యేకత ఉండబట్టి మొగోడికో మనిషికో బాధ్యత తప్పు చెప్తారు. అందులో ఈయనగా బాధ్యత తప్పు చెప్పారు. తప్పేముంది? అందరికి సుపరిచితులు, మంచివాడు, సౌమ్యుడు, అందరితో కలిసికట్టుగా పార్టీ ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అతని హయాంలో పూర్వవైపు రావాలని, 19 ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకేంటి? అంతేనా? ఏదండి? దేనికి ఇస్తారు? చెప్పాను నేను. కాదు సార్, నేను చెప్పాను కదండి. వచ్చే విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తానంటున్నారు. ఇస్తారో తెలియదు, చూద్దాం. అది అంటే ఓ సంవత్సరం ఉడుక్కి అయిపోయింది, ఓ సంవత్సరం పోయింది కదా. మేము ఇచ్చిన దానికి తేడా ఉంది. అప్పుడు మేము ఇచ్చినప్పుడు కొత్తగా ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశాం. పెన్షన్ ఎందుకు 3,000 4,000 ఇచ్చారు? కారణం ఏంటి? ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ కాబట్టి ఆటోమేటిక్గా 1,000 రూపాయలు పెంచి ఇచ్చాం. అంతకుముందు 1,000 రూపాయలు అనేది రోజు దాన్ని వచ్చి పెంచుకొచ్చాం. 2,000, దాని నుంచి అక్కడ నుంచి 250 పెంచుకొచ్చాం. అది మా తాను ప్రామిస్. నీకు అర్థమైందా? ఇప్పుడు ఇది ఆన్గోయింగ్ ప్రోగ్రామ్కి మళ్ళీ దాన్ని ఆపడం ఎందుకు? ఇప్పుడు ఇది రైతు భరోసా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన 10,000 పోయింది కదా, నష్టపోయింది కదా. ఇప్పుడు రైతుకి ఇవ్వలేదు కదా ఈ సంవత్సరం. పోనీ మనకి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఇచ్చారు, పోతే పోయారు. పోనీ అదే ఇవ్వచ్చు కదా. అది నష్టపోయాం కదా. అది నా ప్రశ్న. అదే ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ కదా. పోనీ ఏదో అమ్మమ్మో 14 లక్షలు 10 లక్షలు లేదని తెలిపింది కదా. 6,70,000 కోట్లని నాకు తెలిపింది కదా. అది కాదనుకుంటే 1,50,000 కోట్లు 1,10,000 కోట్లు అప్పు చేశారు కదా. ఈనాడు అది వాస్తవం కదా. అందులో ఏమి తేలలేదు కదా. మరి అది ఇవ్వచ్చు కదా. నేను కాదు, గవర్నమెంట్ కదా. ఇది పిల్లలకా? మేము అప్పుడు ఒక విద్యార్థికి ఇస్తే 40 లక్షలు వచ్చేది, ప్లస్ 1 అప్పుడు. అది తల్లికి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఇస్తే 60 లక్షల మందికి ఇవ్వాలి. నేనేమనుకోవట్లేదు. ఇది చాలా దురదృష్టకరమైన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు.
దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కక్షపూర్తి రాజకీయాలు ఉండకూడదు. రివెంజ్ పాలిటిక్స్ ఉండకూడదు. రియలైజేషన్ పాలిటిక్స్ ఉండాలి. రివెంజ్ పాలిటిక్స్ అనేది ఇది మంచిది కాదు ఎవరికైనా సరే. అంతే కదా, నువ్వే చెప్తున్నావు కదా అవునని చెప్పమని. నువ్వే చెప్తున్నావు కదా అవునని చెప్పమని. ఒక్క నిమిషం ఆగితే ఆయన అడిగిన క్వశ్చన్కి బాబు మా రవిబాబు వచ్చి దాన్ని రెస్పాండ్ అయిన తర్వాత దాన్ని మనం చేద్దాం. ఓకే.